హాయ్ అండి. ఈరోజు ఒక కథ. మా ఫ్రెండ్స్ వస్తున్నారు. మందు పార్టీ ఉంది. చికెన్ చేయమంటే పందిలా పడుకుంటావా? కోపంగా కాలితో ఒక్క తన్ను తన్నగానే జ్వరంతో టాబ్లెట్ వేసుకుని పడుకున్న వసుధ ఉలిక్కిపడి లేచింది. నిద్రలో నుండి హఠాత్తుగా పైపడి లేచేసరికి ఒక్క క్షణం అయోమయంగా అనిపించింది. ఎదురుగా భీకరంగా కళ్ళల నుండి నిప్పులు కురిపిస్తూ భర్త కృష్ణమూర్తి. ఎప్పుడు ఆ దేబ్బెం మొహం వేసుకుని ఉంటావా? ఇల్లు అంటే రావాలి రావాలి అనిపించేలా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా నీ మొండితనం నీదే. ఏదీ వండవా? రంకలేస్తూ అంటున్నాడు. జ్వరం వచ్చిందండి, చేత కావట్లేదు నీరసంగా అంది. చీ, ఎప్పుడు రోగాలు రోస్టులే. ఎప్పుడు చక్కగున్నావు కనుక దరిద్రపు కొంప అని కాలి ముందున్న పిండి గిన్నెను విసురుగా వెళ్ళిపోయాడు. ఇల్లంతా ఎగజల్లినట్లు పిండి అంతా పరుచుకుపోయింది. బాగు చేసే ఓపిక లేక అలాగే ఒరిగిపోయింది వసుధ. అలా వెళ్ళినవాడు పేకాడుతూ కబుర్లతో ఆ రాత్రంతా ఉండిపోయాడు. తర్వాత అక్కడే అలాగే నిద్రపోయాడు. తెల్లవారి పొద్దెక్కిన తర్వాత ఇంటికి బయలుదేరాడు. ఆంటీ మీకి తాళం చెవి ఇవ్వమంది అంటూ పక్కింటి అమ్మాయి తాళం చెవి చేతిలో పెట్టింది. గుడికో ఏదైనా పేరెంటాలకు వెళ్ళినప్పుడల్లా అలా ఇచ్చిపోవడం పరిపాటే. లోనికి వెళ్ళగానే రాత్రి హ్యాంగోవర్ తగ్గడానికి బాత్రూంకెళ్ళి స్నానం చేసి వచ్చాడు. తల తుడుచుకుంటూ నడుస్తుంటే కాలికి ఏదో తగులుతుండడంతో టవల్ పక్కకి తీస్తూ కిందికి చూశాడు. కింద నిన్న తను తన్ని వెళ్ళిన పిండి. ఏదో అనుమానంతో చుట్టూ పరికించి చూశాడు. ఎప్పటిలా ఇల్లు కడిగిన ముత్యంలా అద్దంలా మెరిసిపోవడం లేదు. ఇల్లంతా అస్తవ్యస్తంగా దుమ్ముగా ఉంది. అతని బ్రుకుటి ముడిపడింది. పెళ్ళయి 30 వసంతాలు దాటుతున్నా ఎన్నిసార్లు ఎంత పెద్ద గొడవలైనా ఇల్లిలా ఉన్న దాఖలాలు లేవు. ఏమైంది? నిజంగానే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళిందా? కనీసం తనకి ఫోన్ చేస్తుందే. తను తాగిన మత్తులో ఏమైనా ఎత్తలేదా? సెల్ తీసి చూశాడు. ఏ కాల్ లేదు. సరే తనే ఫోన్ చేద్దామనుకుని చేశాడు. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎంత చేత కాకపోయినా ఇల్లిలా ఎప్పుడు పెట్టలేదు. ఆ పరిసరాలు, ఆ నిశ్శబ్దం చిరాకు కలిగిస్తున్నాయి. అసహనంగా అతి భారంగా పావుగంట గడిచింది. సమయం గడుస్తున్న కొద్దీ కోపం పెరుగుతోంది. ఆకలి వల్లనేమో అది రెట్టింపవుతోంది. సరే టీవీ పెట్టుకుందామని రిమోట్ చేతులకు తీసుకున్నాడు. అది బరువుగా పెట్టినా దాని కింద కాగితం ఫ్యాన్ గాలికి ఎగిరి కింద పడింది. తీస్తూ ఆశ్చర్యపోయాడు. అది ఉత్తరం. అతని కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు తీశాయి. నేను చాలా విసిగిపోయాను, అలసిపోయాను. ఇక నా మనసుతో మీతో ఘర్షణ పడే ఓపిక నాకు లేదు. పెళ్ళైన దగ్గర నుండి మీరు నన్ను కేవలం ఒక వస్తువుగా, భావోద్రేకాలు లేని మర మనిషిలాగానే భావించారు. అందమైన మీ రూపం వెనక అందమైన మనసుంటుందనుకున్నానే కానీ అందం వెనక ఇంత వికృతమైన మనసుంటుందనుకోలేదు. మీకు కావలసిన సుఖం, సదుపాయాలను అందించే రోబోలాగానే తప్ప నాకు మనసుంటుందని, దానికెన్నో ఆశలుంటాయని మీరు అనుకోలేదు. పెళ్ళై 30 వసంతాలు దాటినా మీరు మారలేదు. కనీసం పిల్లలు నా మనసు అర్థం చేసుకోలేదు. అందుకే ఈ మిగిలిన జీవితం అయినా నాకిష్టం వచ్చినట్లుగా గడపడానికి గడప దాటుతున్నాను. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు. ఎన్నో జన్మల తర్వాత ఇంతటి ఉత్తమమైన మనిషి జన్మ వస్తుందంటారు. ఆ జన్మ సార్థకత చేసుకునేలా నాకు నేనుగా బతుకుతాను. మా అమ్మ వాళ్ళు బతికి ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడో ఇచ్చిన డబ్బులు ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతున్నాయి. పిల్లలకి నా ఆశీస్సులు. నన్ను వెతకడానికి ప్రయత్నించవద్దు. నా పిచ్చి గాని మీరెందుకు వెతుకుతారు? ఒక పని మనిషిని పెట్టుకుంటారు. సెలవు. వసుధ. ఉత్తరం చదివి హతాశుడయ్యాడు. అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇంతకాలం కనీసం తనన్న మాటకు ఎదురు కూడా చెప్పలేనిది ఇప్పుడు ఏకంగా ఎగిరేపోతుందా? ఇది కల నిజమా? చేతులు వణుకుతుంటే కాగితం ఎగిరిపోయి టేబుల్ పైనున్న కృష్ణుని పాదాల చెంత పడింది. కాసేపటికి తేరుకొని కర్తవ్యం గుర్తొచ్చిన వాడిలా
కొడుక్కు ఫోన్ చేశాడు. అమ్మ వచ్చిందా అంటూ. లేదు. ఎందుకు, ఇంట్లో లేదా? కొడుకు అడుగుతుంటే పెట్టేశాడు. కూతురుకు చేశాడు. అక్కడ లేదనే సమాధానం వచ్చింది. మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. షుగర్ పేషెంట్ కావడం వలనేమో శరీరం వణకడం మొదలయింది. కొడుకు హరగోపాల్ మళ్ళీ ఫోన్ చేశాడు. తరచి అడగ్గా విషయం చెప్పాడు. చెల్లి దగ్గరికి వెళ్ళిందేమో, కంగారు పడొద్దన్నాడు. అక్కడా లేదన్నాక కంగారు పడి బయలుదేరతానన్నాడు. కూతురు వినీలా ఫోన్ చేసింది. విషయం తెలిసి తాను అల్లుడితో చెప్పి బయలుదేరతానంది. మృదు మధురంగా రవలించే కాలి పట్టాలతో ఇంట్లో నడియాడే ఇల్లాలు లేక ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఇంటి ముందు శుద్ధి చేసి ముగ్గేసిన ఆనవాలు లేవు. పూజ గది నుండి వచ్చే సాంబ్రాణి అగరవత్తి సువాసనలు లేవు. భయంగా బ్రష్ అందిస్తూ కాళ్లకు మడుగులొత్తుతూ ఇష్టమైనవి కష్టమైన చేసి పెట్టే ప్రేమదేవత లేదు. బీపీ షుగర్ మందులు వేలకు ఇచ్చే ఆత్మీయత లేదు. ఏం చేసినా ఎందుకు చేశావని గాని ఎందుకు చేయలేదని గాని అడిగే దిక్కు లేదు. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని తొలిసారి తెలిసిందతనికి. నిగ్రహించుకున్న నిబ్బరం నీరు గారిపోతుంటే అతడికి తెలియకుండానే 2 కళ్ళల్లో నుండి కన్నీళ్లు వరదలయ్యాయి. అలాగే నెమ్మదిగా అచేతనావస్థలో స్పృహ తప్పిందతనికి. కళ్ళు తెరిచేసరికి ఆస్పత్రిలో బెడ్ మీదున్నాడు. ఆస్పత్రిలో చిన్న రూమ్. పక్కన మరో బెంచ్ మీద కూతురు కొడుకు కూర్చొని ఉన్నట్లున్నారు. వారి మాటలు వినబడుతుంటే మళ్లీ భారంగా కళ్ళు మూశాడు. ఏమో అన్నయ్య, అసలు అమ్మ ఇలా ఎందుకు చేసింది? ఏం తక్కువైంది? నాన్న తాగడం, కోప్పడ్డం అంతా మామూలేగా, కొత్తేం కాదుగా. ఏదో మనసు ఆపుకోలేక వచ్చాను. ఆయన అప్పటికే కోపడుతున్నాడు. పిల్లలకి ఆయనకు కష్టమవుతుందని త్వరగా వచ్చేస్తానన్నాను. అయినా నాన్న షుగర్ పేషెంట్ అని తెలిసి ఎలా వెళ్ళింది? నాన్న ఫ్రెండ్స్ సమయానికి రాబట్టి సరిపోయింది గాని లేదంటే. ఏదేమైనా నేను ఈవేళ వెళ్ళిపోతాను వినిలా అంటోంది. నువ్వు వెళితే ఎలా? మీ వదిన అయితే ఈ చాకిరి ఏం చెయ్యదు. తనకి చిన్న పిల్ల ఉంది. అర్థం చేసుకో. నాన్నను మా ఇంటికి తీసుకెళ్తే కూడా ఊరుకోదు. నాకు ఆఫీస్ ఉంది. ఆయనతో ఏ టైంకి ఏమవుతుందో ఈ టెన్షన్ నేను భరించలేను. ఆయనకసలే ముక్కు మీద కోపం. నేను తీసుకెళ్లలేను. ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే. ఇంతకీ అమ్మ ఎక్కడికి, ఎందుకు వెళ్ళినట్లు? అమ్మే ఉంటే ఈ తలనొప్పి ఉండేది కాదు కదా. నేను అందుకే తెలిసిన వాళ్ళందరినీ వాకాబు చేస్తా. ఉత్తరం ప్రకారం చూస్తే ఏదైనా ఆశ్రమానికో హరే రామ హరే కృష్ణ లాంటి మఠంకో వెళ్ళి ఉంటుంది. అవునరా, నువ్విలా అంటే నాకు గుర్తొస్తుంది. ఒకసారి అమ్మ అనాథాశ్రమం గురించి ఏదో పేపర్లో చదివి దాని వివరాలు ఎవరికో కావాలి అని నెట్లో చూసి చెప్పమంది. ఉత్సాహంగా అంది వినీలా. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను, నెట్లో సర్చ్ కొట్టి. ఈ 2-3 రోజుల్లో ఇలాంటి ఆనవాళ్లు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చారా అని తెలుసుకుంటాను. ఒకవేళ దొరికితే మనం అదృష్టవంతులమే. హలో, అమ్మ వృద్ధాశ్రమమా? డొనేషన్ ఇవ్వడానికి మాకు కొన్ని వివరాలు కావాలండి. ఓహో, 100 మంది ఉంటారా? ఈ 2 రోజుల్లో మీ దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు చేరారా? పేరేంటండి? అవునండి, వసుదనే. ఉన్నారా అండి? మేము ఫోన్ చేసినట్లు చెప్పకండి. మేము వస్తాము, విరాళం తెస్తాము. ఏంట్రా అన్నయ్య, అమ్మ అక్కడికే వెళ్ళిందా? అబ్బా, ఎంత అదృష్టం. దేవుడు మన మొర ఆలకించాడు. అన్నీ వింటున్న కృష్ణమూర్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనను ఒక్కరోజు చూసుకోవడం కష్టమైంది పిల్లలకి. భరించే అమ్మ దొరికిందని సంబరపడుతున్నారు. నిజంగా వసుధ దేవత. ఎన్ని రకాలుగా కష్టపెట్టాడు ఆయన. ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. మాటకు ఎదురు చెప్పలేదు. ఈ కొన్ని గంటలలోనే ఆమె లేకుండా తను ఉండలేనన్నది అర్థమైంది. బుద్ధి వచ్చింది. తనకు వసుధ కావాలి. తను లేకుండా ఆమె బ్రతుకగలదేమో గాని ఆమె లేనిది తను బతకలేడు. డాక్టర్లోనికి రాగానే హరగోపాల్ వినీలా ఆయనతో కలిసి బెడ్ దగ్గరికి వచ్చారు. నాన్న, అదిగో డాక్టర్ వచ్చారు. లే నాన్న, పిల్లలు పిలుస్తున్నారు. నెమ్మదిగా అప్పుడే మెలకువ వచ్చినట్లు కళ్ళు విప్పాడు. ఎలా ఉంది? కొంచెం నీరసంగా ఉంటుంది. మరేం భయం లేదు.
మీరు డిశ్చార్జ్ కావచ్చు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ వెళ్ళిపోయాడు. నాన్న, అమ్మ ఆచూకీ తెలిసింది నాన్న, ఈవేళే వెళ్దాం. పిల్లలు డిశ్చార్జికి సన్నాహాలు చేస్తూ అన్నారు. అమ్మ అనాథాశ్రమం అన్న బోర్డు దగ్గర సరాసరి వెహికల్ని ఆపి దిగారు కృష్ణమూర్తి, వినీల, హరగోపాల్. నవమాసాలు మోసి కని పెంచి లాలించి పాలించి అనారోగ్యంలో సేవ చేసి రక్షణిచ్చి ఆసరా అయి శక్తి ఉడికి పండుటాకై నీ చేతిలోనే నేలరాలుతుంది. ఎదురుగా బిడ్డకు పాలిస్తున్న అమ్మ బొమ్మ దగ్గర రాసి ఉంది, ఉమెన్. W ఫర్ మదర్, O ఫర్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్, M ఫర్ మార్వెలస్ డాటర్, A ఫర్ అడోరబుల్ సిస్టర్, N ఫర్ నైస్ గిఫ్ట్ టు మెన్ ఫ్రమ్ గాడ్. వినీలా ఇలా అక్కడున్న కొటేషన్లు చదువుతుంటే హరగోపాల్ తొందర పెట్టి తీసుకెళతాడు. ఆఫీస్ రూంలో పెద్ద ఆవిడ కూర్చొని ఉంది. ఆవిడ పైన జీవితం ఒక అద్దం లాంటిది. అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది. దాన్ని చూసి ఏడిస్తే మనల్ని చూసి ఏడుస్తుంది. తేడా అద్దంలో లేదు, మనలో ఉంది. జీవితంలోని సమస్యలు కూడా అంతే. అందుకే ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న కొటేషన్ రాసి ఉంది. ఆవిడతో వివరాలు చెప్పి వసుధను ఒక్కసారి పిలిపించమని చెప్పారు. ఆవిడ పక్కనే ఉన్న ఒక విశాలమైన రూమ్ చూపెట్టి అక్కడ కూర్చోండి, పిలిపిస్తాను అంది. ముగ్గురు ఆ గదిలోకి నడిచారు. ఆ గది గోడలపైనన్ని అందంగా రాసిన ముత్యాల్లాంటి కొటేషన్లు. టెన్షన్తో ఉన్న మనసు మళ్లించడానికి అన్నట్లు మౌనంగా అంతా ఆ కొటేషన్లు చదవడంలో మునిగిపోయారు. ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడవక తప్పదు. ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎంత గొప్ప ప్రదేశాన్ని చూసినా తిరిగి సొంత గూటికి చేరక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. ఇదే జీవితం. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కదిలిపోయేదే జీవితం. ముసలితనం. నీ శరీరం లేచి నిలబడడానికి సహకరించని రోజు, నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా వెయ్యలేని రోజు, నీ పనులకు ఒకరి మీద ఆధారపడిన రోజు, నీ భావాలన్నీ నీ నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయత స్థితికి నీకే జాలి కలిగే రోజు, నీ జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ అప్పటికి అంతా చేజారిపోతుంది. తప్పులు దిద్దుకునే అవకాశం కూడా ఉండదు. చదువుతున్న కృష్ణమూర్తికి నిన్నటి తన పరిస్థితి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తలుపు శబ్దం కావడంతో గుమ్మం వైపు చూశారంతా. పసుపు పచ్చని చీరలో నుదుట ఎర్రటి బొట్టు ప్రకాశవంతంగా వెలుగుతుంటే మృదు మధుర అందెలా సవ్వడి ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంటే గంభీరంగా అడుగుపెట్టింది. అమ్మా, అమ్మా అంటూ చిన్నపిల్లల్లా రెండు వైపులా ఏడుస్తూ హత్తుకుపోయారిద్దరు పిల్లలు. భుజంపై తల ఆంచిన ఇద్దరిని ఆర్థిక భుజాలపై అలాగే రెండు చేతులతో తలని నిమురుతూ ఉండిపోయింది వసుధ. అమ్మా, నీకేం తక్కువైందని వచ్చావు? ముందు హరగోపాల్ అన్నాడు విడివడుతూ. అన్నీ ఎక్కువే అయ్యాయి, భరించలేక వచ్చా స్పష్టంగా అంది వసుధ. నీకేదవసరమైనా అన్ని క్షణాల్లో నాన్న తెచ్చిపెడుతున్నాడుగా. ప్రేమ లేకుంటేనే అలా చేస్తాడా? వినీల అరా. మొన్ననే గోపాల్ పెళ్లిలో బంగారం కూడా కొనిచ్చాను. ప్రేమ లేకుంటేనే చేస్తానా? ఏం లేదని ఇలా వచ్చావు? భర్త అసహనం, మనశ్శాంతి, అది దొరకకనే వచ్చా. మీరు నన్ను పిలిచే పిలుపు ఏమిటో తెలుసా? ఏ మనిషి, ఇగో, ఏ దయ్యం మొహం, ఇవి నా బిరుదులు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్నవాళ్ళని శాశ్వతంగా వదిలి పెళ్లి కాగానే చిరకాలం కష్టసుఖాల్లో తోడు నీడై కలిసి ఉంటాడని గుడ్డి నమ్మకంతో వస్తాం. కానీ ఎన్నడూ నా మనసు ఏమిటో కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఏంటి, బంగారం కొనిచ్చానన్నారు కదూ? నేను అడిగానా? అది కేవలం సమాజంలో నీ స్టేటస్ సింబల్గా కనపడడానికే. మీకు అన్నీ ఎప్పటికీ అమర్చిపెట్టే భార్య ఈరోజు మీరు చెప్పింది వండలేదంటే
ఏ బాధ ఉందో అని ఆలోచించక చేయి చేసుకునే మనిషికి ఏం ప్రేమ ఉందనుకోవాలి? ఏ అనురాగ బంధము లేని మీతో ఇంకా ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుందనిపించింది. చిన్నప్పటి నుంచి నా మనసులో ఎన్నో కోరికలు ఉండేవి. ఎంతో చదువుకోవాలని, ఏవేవో చదవాలని, పుస్తకాలు రాయాలని ఎన్నో కోరికలు. కానీ ఒక్కటి నెరవేరలేదు. కారణం ఆయనకిష్టం లేదు కాబట్టి. ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరించాలని అంటూ ప్రతిదానికి ఆంక్షలే. అందుకే ఈ చరమాంకంలోనైనా ఇప్పుడైనా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంకా చదువుకుంటాను. గుడిలో అందరూ నేను పాడే పాటలు, కీర్తనలు చాలా ఇష్టపడతారు. ఎంతోమంది రాసియమని అడిగేవారు. అలా అవన్నీ గ్రంథస్థం చేస్తాను. అలనాటి మన సాంప్రదాయ సంస్కృతులలో భాగంగా ఉన్న ఎన్నో పాటలు, కొంగు చాపే పాట, తలుపుల దగ్గర పాడే పాట, అప్పగింతల పాట, బతుకమ్మ పాటలు, సంస్కృతి తెలిపే మంగళహారతి పాటలు, జోల పాటలు, ఇలా ఎన్నో పాటలు. కనుమరుగవుతున్న సంప్రదాయాలన్నిటినీ గ్రంథస్థం చేయాలనుకుంటున్నా. ఆయన మారతాడని ఇంతకాలం ఎన్నో భరించా. కానీ నేను ఆయనకు ఒక అవసరం మాత్రమే అని తెలుసుకున్నా. అందుకే నాకిష్టం వచ్చినట్లు కనీసం ఈ జీవిత చరమాంకంలోనైనా బతుకాలనుకుంటున్నా. అమ్మ భూమిపై దేవుడి అపురూపమైన సృష్టి అంటారు. తల్లికి బిడ్డలపై ఎంతో ప్రేముంటుంది కదా. అందులో ఆడపిల్లని. నా కోసమైనా ఒక్కసారి ఆలోచించలేదా అమ్మా? వినిలా అంది. బిడ్డలకు రెక్కలు లేనప్పుడు వాటికి తల్లి సంరక్షణ అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ్యత నెరవేర్చాను. ఇప్పుడు నీకు అన్నీ ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉంది. ఎప్పుడు అమ్మా పిల్లలతో నాకు ఇంత కష్టం అవుతుంది అని అంటావు? పుట్టింట్లో నీకు పూర్తి విశ్రాంతి ఇస్తాను. నీ ఇంటికొచ్చి ఏదో 2-3 నెలలకో 4 రోజులు చేయగలను. కానీ మళ్ళీ 4 రోజులకే వచ్చి హెల్ప్ చేయొచ్చుగా అంటావు. నాకు వయసైపోయింది. ఇది వరకులా వేగంగా చేసే శక్తి నాకు లేదు. పైగా నీకు చంటిపిల్ల ఉన్నప్పుడు నాన్న కేరళలో ఉన్న ఏదో ఫంక్షన్కి నన్ను తీసుకుని వెళితే ఈ వయసులో హనీమూన్లు తిరుగుతున్నారని అల్లుడు తప్పు పట్టాడని చెప్పావే కానీ మరి ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. వారి డబ్బుతో వారు వెళ్ళారు. కాళ్ళు చేతులు ఈ మాత్రం ఆడినప్పుడే కదా వెళ్ళాలి అని మీ ఆయనకి సర్ది చెప్పుకోలేకపోయావు. ఎప్పుడు అయ్యో బిడ్డ కష్టపడుతుందని అవో ఇవో చేసి పంపే నా ఆరాటమే కానీ ఒక్కసారైనా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగావా? ఎందుకంటే అమ్మ అది ఆశించదు. నిజమే. కాని మళ్ళీ నీ కడుపున పుట్టిన వాళ్ళు కూడా నీలాగే తయారవుతారు. అప్పుడు నా బిడ్డ మనసు ఎంత వేదన పడుతుందో నాకు తెలుసు. అది నేను భరించలేను. కాబట్టి అలాంటి సందేశం సున్నితంగా యువతలోకి చొచ్చుకుపోయేలా చేయాల్సిన అవసరం ఇప్పుడుంది. నాలా నా బిడ్డగాని మరో అమ్మ మనసుగాని బాధపడొద్దని నా ఆశ. వినీల కళ్ళ నిండా నీళ్లు నిండాయి. అమ్మా మరి నేనేం తప్పు చేశాను? కనీసం నువ్వు నా దగ్గరకైనా రాకుండా ఎందుకు వెళ్ళిపోయావు? కినుక చూపాడు కొడుకు. మానవ శరీరం గరిష్టంగా 45 యూనిట్ల బాధను భరించగలదట. కానీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి 57 యూనిట్ల నొప్పి భరిస్తుందట. అది 20 ఎముకలు ఒకేసారి విరిచితే పడే బాధకు సమానమట. కానీ అంత బాధ భరించి తన కడుపును చీల్చి జన్మనిచ్చిన తల్లి బిడ్డను చూసి అంత బాధ మర్చిపోతుందట. కోడలు, మీ అమ్మకి ఎప్పటికీ కూతురంటేనే ఇష్టం. నేను చదువుకుంటూ పాపను చూసుకోవడం ఎంత కష్టం. వచ్చి సహాయం చేయొచ్చుగా. ఆమె కన్ని చేసి పెడుతుంది. అదే కొడుకంటే ప్రేమ లేదు అంటూ ఎన్నో అన్నదని చెప్పావు. అంటే వచ్చి మీ దగ్గర కొన్ని రోజులున్నాను. నేనున్నన్ని రోజులు వంటగదిలో కానీ ఏ పనిలో గాని నేను చేసిన తనకు నచ్చదు. ఏదో అని చీదరించుకుంటుంది. భయంగా బతికాను. ఆమె నన్ను అలా అన్ని మాటలంటున్నప్పుడు నీ మనసుకు తెలీదా నా మనసు? ఆమెకు నేను 2 ఏళ్లుగానే తెలుసు కావచ్చు. కాని నీకు నువ్వు పుట్టినప్పటి నుండి తెలుసు. ఒక్కసారి నేనలాంటి దాన్ని కాదని నాకు భరోసా ఇవ్వలేదు. అయినా ఇవన్నీ అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కాని రేపు నీ కొడుకుతో మీరులా బాధపడొద్దని. నేను అనుకున్న కొన్ని పనులు ఈ జన్మ కొండెక్కేలోగా చెయ్యాలని మాత్రమే వచ్చేశాను. నన్ను క్షమించండి. వసుధ,
జీవితంలో తొలిసారి మార్దవంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే పిలిచాడు కృష్ణమూర్తి. నిన్ను ఎన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే, కానీ నీ మనసింతగా గాయపడుతుందనుకోలేదు. నువ్వు లేని ఈ క్షణం ఒక యుగమైంది. నువ్వు లేక నేను బతకలేను. రావసుదా, నా అవసరం కోసం నిన్ను పిలవడం లేదు. అక్కడే ఉండి నీకిష్టమైనవన్నీ చేసుకో. ఇక నుండి నీ ప్రతి కష్టం పంచుకుంటాను. పేకాట, తాగుడు వదిలేశాను. ఇక ముందు కూడా వాటి జోలికి పోను. నువ్వెన్నోసార్లు అవి మానేయడానికి డాక్టర్ దగ్గరకు కౌన్సిలింగ్కి రమ్మన్నావు కదా, వస్తాను. నిన్న డాక్టర్ చెప్పాడు, నీకు తరచూ అనారోగ్యం ఎందుకొస్తుందో. బాబుకు కిడ్నీ చెడిపోతే ఎవరికీ తెలియకుండా నీ కిడ్నీ ఇచ్చావు కదా, దానివల్లనేనట. నిజంగా అమ్మ అనే పదానికి నువ్వు నిలువెత్తు నిదర్శనం. ఇక నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా మీద ఒట్టు. నన్ను నమ్ము వసుదా, ప్లీజ్. కన్నీళ్ల పర్యంతం అయ్యాడు కృష్ణమూర్తి. అమ్మా, నా ప్రాణం నిలబెట్టిన నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా. అమ్మా, నీ తల్లి మనసు అర్థం చేసుకోలేకపోయాను. ఇంకా నేను బాధపడకూడదని తపన పడుతున్న నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తుందమ్మా. నన్ను క్షమించమ్మా. పిల్లలిద్దరూ కన్నీళ్లతో తల్లి పాదాలు అభిషేకం చేస్తున్నారు. మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారిలోని లోపాలు, తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి. ఓర్పు, క్షమా గుణం పెరుగుతాయి. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో దాదాపు అన్ని సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. ఐశ్వర్యరాయ్ కావాలంటే అందం ఉండాలి, కానీ మదర్ తెరెస్సా కావాలంటే మంచి మనసుంటే చాలు. ఎదుట ఉన్న కొటేషన్లు ఆమెకు దిశానిర్దేశం చేస్తున్నట్లున్నాయి. ఆ ప్రాంగణంలోని గుడిలోని జేగంటలు తథాస్తు అన్నట్లు మంగళకారంగా మోగాయి. సమాప్తం.